రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుతున్నాం. पवित्र शास्त्र में दूसरा राजा का पुस्तक पहले अध्याय 6वां वचन से हम लोग अध्ययन करेंगे. వాస్తవంగా 3 నుండి 8 వచనాలు చదవాలి, కానీ సమయ భావాన్ని బట్టి ఒక్క వచనం చదువుతున్నాం. वास्तव में 1 से लेकर 8 तक हम लोग अध्ययन पढ़ना चाहिए. समय का पाबंदी से खाली एक वचन 6वां वचन हम लोग पढ़ेंगे. వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మమ్మను పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకుని ఎక్కువ దేవతయగు బయల్జెబూబు నొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే. నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా, उन्होंने उससे कहा, एक मनुष्य हमसे मिलने के लिए आया है. तो और कहा, जिस राजा ने तुम्हें को भेजा है उसके पास लौटकर कहो, यहोवा ये कहता है कि क्या इस्राएल में कोई परमेश्वर नहीं जो एक्रोन के बेल्जेबूल के देवत के पूछने के भेजा था. इस कारण जिसने पलंग पर तू पड़ा है उस पर से कभी ना उठेगा, परंतु मर ही जाएगा. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేయాలి. पढ़ा हुआ वचन के लिए हम लोग प्रार्थना करके और वचन को अध्ययन करेंगे. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. पवित्र परमेश्वर, आपको धन्यवाद देते हैं. చదవబడిన లేఖన భాగమును దీవించండి, మా అందరితో మాట్లాడండి. पढ़ा हुआ वचन के लिए आप आशीष कीजिए, हमारे से बातें कीजिए. ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించగలుగునట్లు మమ్మను సిద్ధపరచండి. हर एक बात में आपको महिमा देने के लिए, हमको सिद्ध करने के लिए हम लोग प्रार्थना करते प्रभु. సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండి చేయనయున్న ప్రతి ఉపకారము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, हर एक बात में आपने जो सहायता दे रहा है उसके बारे में हम लोग आभारी होकर आपको धन्यवाद करते हुए మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. परमेश्वर यीशु के नाम से प्रार्थना करते सुन और ग्रहण कर पिता. ఆమేన్. आमीन. బ్రదర్, దేవుని మహాకృపను బట్టి ఏలియా జీవితంలో నుండి మనము కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. प्रियनो, एली के जीवन से कई बातें हम लोग अध्ययन करते हैं. విజయ్ కుమార్ అన్న, చంద్రశేఖర్ అన్న వచ్చారు. जीवन से कुछ बातों को हम अध्ययन करते आ रहे हैं. రాజుల రెండవ గ్రంథం మొదటి అధ్యాయంలో ఏలియా రాజు మరణమవుతాడని దూతలతో చెప్పిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. दूसरी राजा की पुस्तक में 1वां अध्याय में जो राजा जो है तो मृत्यु पाएगा करके नबी एलिया के द्वारा कहता हुआ संदेश को हम लोग देखते हैं. నిజంగా దైవజనుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా దేవునికి భయపడ్డాడు గాని రాజుకు భయపడలేదు అనే సత్యాన్ని మనం చూస్తాం. परमेश्वर का नबी, परमेश्वर का भक्त जो है हम लोग देखते हैं तो परमेश्वर को डरता है, परंतु राजा लोग जो है परमेश्वर को डरा नहीं करके देखते हैं. చూడండి, మొదటి అధ్యాయం 4వ వచనం, కాగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పాడు అనే మాట మనం చూస్తాం.
देखिए पहला अध्याय 4 वचन में, इसलिए अब यहोवा तुझसे यह कहता है, जिस पलंग पर तू पड़ा है उस पर से कभी ना उठेगा, तू मर ही जाएगा। तब एलिया चला गया करके हम लोग देखते हैं। ఏలియా దేవునికి భయపడిన వాడు గాని రాజుకు మనుషులకు భయపడిన వాడు కాడు. एलिया के विषय में जब हम देखते हैं तो एलिया जो है परमेश्वर को डरता हुआ व्यक्ति है, परंतु राजा लोगों को या मनुष्य लोगों को डरने वाला व्यक्ति नहीं है। నిజమే, ఈ రోజు ప్రియులారా మనం దేవునికి భయపడాలి గాని దేనికి భయపడకూడదు. और आज के दिन हम लोग भी परमेश्वर को ही डरना चाहिए, परंतु और कोई राजा और मनुष्य को नहीं। తప్పు చేస్తున్న ఆహాబుతో నీవు చేసిన తప్పును బట్టి నీవు మరణమవుతావు అని చెప్పాడు. देखिए यहाँ पर हम लोग जब देखते हैं तो राजा से ये बात कहता है, तूने की हुई पाप के कारण जो है तू मृत्यु पाएगा करके अज्जा से कहते हैं। అలాగే ఏలియా ప్రతి స్థలములో ప్రతి ఒక్కరితో తేటగా చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. और एलिया जो है हर एक संदर्भ में हर एक जगह पर भी स्पष्ट रूप से परमेश्वर की बात करता हुआ हम लोग देखते हैं। ఇక్కడ షోమ్రోను రాజుతో తాను పంపిన దూతలతో ఆ రాజును గురించి చెబుతా ఉన్నాడు. यहाँ पर शुम्रोन के राजा उनकी भेजे हुए दूतों के साथ कहता हुआ वचन को हम लोग देखते हैं। మీరు ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు వద్ద మీరు విచారింపబోచున్నారా? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి కాని వాటికి మీరు వెళ్ళి కొలుస్తున్నారా అని తేటగా చెప్పాడు. देखिए तुम लोग एक्रोन की बलजबूल नामक देवता से ही पूछने जाओ कि क्योंकि वो इस बीमारी से बचेगी क्या नहीं। కనుక ఆహాబు విషయంలో గాని షోమ్రోను రాజు విషయములో గాని ఇంకా ఎవరి విషయములోనే గాని ఆయన ఉన్నది ఉన్నట్లు బహు తేటగా సంగతిని వివరించేటటువంటి గొప్ప దైవజనుడు, ప్రవక్త. क्योंकि आहाब से कही है या शुम्रोन की राजा से कही है, परमेश्वर की वचन को स्पष्ट रूप से कहता हुआ परमेश्वर का दास, परमेश्वर का नबी को हम लोग देखते हैं। షోమ్రోను రాజా, నీవు ఎక్కిన మంచము దిగకుండా మరణమవుతావు. అసలు దేవుడంటే ఏమనుకుంటున్నావయ్యా అని హెచ్చరించాడు. తాను పంపిన దూతలకు ఈ సంగతిని చెప్పి మరి పంపాడు. क्योंकि शुम्रोन की राजा से कहता है कि तू चढ़ा हुआ खाट को तो उतरेगा नहीं करके परमेश्वर कहेगा तो क्या समझ रहा है करके स्पष्ट रूप से कहते हुए हम लोग देखते हैं। మిమ్మును ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగినప్పుడు, जब तुमको जो बात बताया वो व्यक्ति कैसा है करके जब राजा ने उनसे दूतों से पूछा तो అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలిదట్టు కట్టుకున్న వాడిని ప్రత్యుత్తరం ఇచ్చినట్లు చూస్తాం. और वो जो है वो अपनी घोंघट को धारण करके और हुआ व्यक्ति है करके उन लोग ने उनको बताया। అయితే ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని చెప్పాడు. तो फिर वो हिजबी का वो तिज्याप एलिया होगा करके वो कहते हैं। ఇంత ఖచ్చితంగా చెప్పాడు, ఇంత తేటగా చెప్పాడు, ఉన్న విషయం ఉన్నట్టు చెప్పాడు. వస్త్రధారణ ఇవన్నీ ప్రజలలో ఒక చక్కని సందేశాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. देखो जैसा है वो वैसा वो कहा और उसकी पूरा वर्णन करते हुए कहता है जैसा वो कहा। ये बहुत ही अच्छा संदेश को हमको बताते हुए देखते हैं। మరి మనం కూడా ఇతరులకు ఒక మాదిరికరమైన సందేశాన్ని ఇచ్చేటట్లు మన మాట గాని, మన ప్రవర్తన గాని, మన వస్త్రధారణ గాని ఖచ్చితత్వము కలిగినదిగా ఉండాలి. क्योंकि हमारे भी अगर विषय में हम लोग देखते हैं तो हमारी बात बोलिए, हमारे चाल चलन बोलिए, हमारे जीवन बोलिए एक आदर्शनीय होना है करके और खरा होना चाहिए करके हम देखते हैं। దేవుని వాక్యములో మనము స్పష్టంగా ఆలోచన చేసినట్లయితే
परमेश्वर के वचन को स्पष्ट रूप से अगर हम लोग विचार करते हैं तो ఈ అహజ్య అంటే ఆహాబు కుమారుడైన అహజ్య ఎంత విగ్రహారాధనకు లోనయ్యాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. ये आहाब का पुत्र अहज्या जो है मूर्ति पूजा को अधीन हुआ करके हम लोग यहाँ पर देखते हैं. దేవుని సంగతి వెంటనే మరిచిపోయాడు. తన తల్లికి ఏం జరిగిందో తన తండ్రికి ఏం జరిగిందో ఆ విషయాన్ని మరిచిపోయి తన ఇష్టమైనటువంటి కార్యానికి పూనుకున్నాడు. क्योंकि उसका पिताजी आहाब उसकी माता को क्या हुआ उस घटना को भूल गया और अपनी इच्छा के अनुसार वो जो है कार्य करने का करते रहा करके हम देखते हैं. ఇలా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు इस ఎవరైతే प्रकार के विचार దేవతలను ఆశ్రయిస్తారో వారికి మరణ శిక్ష ఉన్నది అని ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తాం. इस प्रकार से मूर्ति पूजा करने वाले को मृत्यु की दंड है करके व्यवस्था विवरण की पुस्तक 13वां अध्याय 1 वचन में हम लोग देखते हैं. అయినను రాజు అన్య దేవతల యొద్దకు దూతలను పంపుచున్నాడు. फिर भी अन्य देवता अन्य जनों के पास अन्य देवताओं के पास वो दूत को भेजते हैं. ఏలియా యెహోవా దూత చెప్పిన మాట రాజు పంపిన దూతకు చెప్పి వెళ్ళిపోయినట్లు చూస్తాం. और राजा भेजा हुआ दूतों को संदेश देकर एलिया जो है चला गया करके हम लोग देखते हैं. నిజంగా ఇంత ధైర్యంగా చెప్పడానికి ఆనాడు ఏలియా గాని క్రొత్త నిబంధనలో యోహాను గాని వారు దేవునితో కాలం గడిపే దైవజనులుగా ఉన్నట్లు మనము చూస్తాం. इतना धैर्य के साथ परमेश्वर की वचन बोलने के लिए उनको धैर्य जो है परमेश्वर के साथ संगति रहने के कारण जो है ये धैर्य या साहस उनमें आया है करके हम लोग देखते हैं. కనుక నాడు ప్రభు పిల్లలు ఎంతో దేవునిపై ఆనుకొని దేవునిపై ఆధారపడి తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా పాపాన్ని పాపంగా ఖండించి దేవుణ్ణి మహిమపరచినటువంటి వారు. क्योंकि उन दिनों में परमेश्वर का भक्त लोग जन जो है उन लोगों को गलत सही को सही और खरा जो है वो बताकर अपने जीवन को बड़े भक्ति जीवन को बिताए हुए लोग है करके हम देखते हैं. ప్రియులారా నేటి దినాలలో ఉన్న మనం అలాంటి ఏలియా వలె క్రొత్త నిబంధనలో యోహాను వలె మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె మనం ఉండాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటాం. यहाँ पर हमको यह सीख मिलता है कि जुना नियम में एलिया कहिए नया नियम में यूहन्ना भक्त जन कहिए एक परमेश्वर के लिए जलता हुआ दिए के समान उन लोगों ने जिया और हम भी उस प्रकार से जीने के लिए प्रयास करना चाहिए. ఆ తర్వాత ఈ వార్త వచ్చి తన దూతలు తనకు చెప్పినప్పుడు ఆహాబు గోనె పట్ట కట్టుకొని వస్త్రాలు చింపుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు అనే విషయాన్ని మనము చూచే సందర్భాలు కనబడతా ఉంటాయి. फिर भी यहाँ भी जब एलिया ने इस बातों को कहा तो उनके विषय में तो उन्होंने घूंघट बांधकर परमेश्वर की उपस्थिति में उपवास रहकर प्रार्थना किया और संदर्भों को भी हम लोग देखते हैं. చూడండి ఇలాంటి సందర్భాలు విన్నప్పుడు రాజులు ఏం చేసేవాడు? అదే రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. आइए यही इस प्रकार से जब घटना घटी तो उस समय में राजा ने क्या किया इन बातों को जब हम देखते हैं तो दूसरा राजा की पुस्तक 21वां अध्याय में देखते हैं. 17 నుండి 29 वचन और हम लोग देखते हैं तो 20वां अध्याय है ना ఒకసారి है ना ఒకసారి నాడు దేవుని పిల్లలు
లేఖనాలలో నుండి సంగతులను తేటగా చెప్పినప్పుడు తగ్గించుకొని దేవునికి లోబడి భయపడి గోనెపట్టలు కట్టుకున్న సందర్భాలు మనము చూడవచ్చు. దినవృత్తాంతం గ్రంథం 20 అధ్యాయం. పర్వాలేదు, చెప్పండి బ్రదర్. दूसरा इतिहास की पुस्तक 20वां अध्याय में हम लोग देखते हैं. కానీ ఈ రాజు అలా చేయలేదు. परंतु ये राजा जो है ऐसा नहीं किया. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా కొంతమంది దేవునికి లోబడినట్లుగా చూస్తాం హెచ్చరిక విన్నప్పుడు, కొంతమంది ఆ మాటలు పెడచెవిని పెట్టినట్లుగా చూస్తాం. और कुछ जब परमेश्वर का दास लोग जब उन्हें कहा, कई शब्दों को ऊपर गौर करके परमेश्वर का भय माना हुआ संदर्भों को देखते हैं, परंतु कुछ राजा ने जो है अनसुनी किया हुआ भी हम लोग देख सकते हैं. అందువల్ల దేవుని కోపాన్ని తమ మీదికి తెచ్చుకున్నట్లుగా మనము చూడవచ్చు. और परमेश्वर का क्रोध जो है अपने ऊपर लिया करके भी कुछ विषयों को हम देखते हैं. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఆహాబు చేసిన ఇతర కార్యాలను గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథంలో మనము చదువుకున్నప్పుడు ఎంతో తేటగా మనం ఆలోచన చేయవచ్చు. इस प्रकार से जब राजा लोग ने अपराध किया तो उनके विषय में क्या क्या घटना घटी, इन राजाओं की पुस्तक में हम लोग कई दफे देख सकते हैं. ఆ తర్వాత 9 నుండి 12 వచనాలు రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో, और वही 9 से अगर 12 वचन हम लोग देखते हैं तो 50 మందికి అధిపతి అయిన ఒకరిని 50 మందితో కూడా ఏలు యొద్దకు పంపి అతన్ని రమ్మని చెప్పినప్పుడు నేను రానని చెప్పాడు. और हम लोग देखते हैं तो राजा उसके पास से 50 सिपाहियों को एक प्रधान के साथ भेजा, तो उन्होंने मैं नहीं आएगा करके उन्होंने कहा. ఆ తర్వాత మరలా 50 మందిని మీద అధిపతి అయిన ఒకరిని వానితో కూడా 50 మందిని పంపి దైవజనుడు త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించాడని చెప్పాడు. उसी प्रकार फिर दूसरी बार जो है 50 सिपाहियों को एक प्रधान के साथ भेजा, तो राजा तुम्हें बुला रहा है, तुम नीचे आओ करके जब उन्होंने संदेश भेजा. ఇక 12వ వచనంలో అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దహించుగాకని చెప్పగా, ఆకాశము నుండి దేవుని అగ్ని దిగి వాని 50 మందిని దహించనని 10వ వచనంలో 50 మంది, 12వ వచనంలో 50 మంది, మొత్తం 100 మంది, 100 మంది వారి పైన ఉన్న ఇద్దరు అధిపతులు చనిపోయారు. और यहाँ पर अगर हम लोग 11 वचन में जो भेजा हुआ 50 लोग, और यहाँ पर 11 अध्याय में भेजा हुआ 50 लोग और उनके 2 प्रधान लोग, 102 लोग जो है 12 वचन में एलिय्याह उत्तर देकर उनसे कहा, यदि मैं परमेश्वर का भक्त हूं तो आकाश से आग गिरकर तुझे और तेरे 50 समेत भस्म कर डाले करके कहा. और उसी प्रकार आकाश से अग्नि आकर और उतरी और उसे उस 50 समेत भस्म कर दिया करके हम लोग देखते. इस प्रकार से 102 लोग जो है भस्म हो गया करके हम देखते हैं. ఒక్కని కొరకు 102 మంది చనిపోయినట్లు చూస్తాం. और एक व्यक्ति के लिए 102 लाख मर गया करके हम देखते हैं. రాజు మాట వీళ్ళందరూ విన్నారు గాని దేవుని మాట రాజు వినలేదు. అందువల్ల ఎంత నష్టం వచ్చిందో మనకు అర్థం అవుతుంది. और राजा की बात इन लोग ने सुना, परंतु परमेश्वर की बात नहीं सुनने के कारण कितनी बड़ी दुख आई यहाँ पर हम लोग देखते हैं. రాజు అంటే మనుషులకు గొప్పే, మనుషులు భయపడతారు. और राजा बोलेगा तो मनुष्य लोग को बहुत आदर है और मनुष्य लोग भी डरते हैं. కానీ దేవునికి రాజు అంటే ఎక్కువేమీ లేదండి. परंतु यहाँ पर परमेश्वर को जो है राजा बोले तो कोई बड़ी बात नहीं है. దేవుడు పైరూపమును చూడడు, గర్విష్ఠులను అణిచివేసేవాడు అనే సత్యం మనకి ఇక్కడ అర్థం అవుతుంది. और परमेश्वर जो है मनुष्य का ऊपर के रूप को नहीं देखते हैं और घमंडी लोगों को परमेश्वर आदर नहीं करते हैं. నిజమే కదా.
దేవుడు దీనులకు కృప చూపించి అహంకారులను ఎదిరిస్తాడు అని పేతురు పత్రికలో మనం ఎరుగుదు. और परमेश्वर जो है दीनों को आदर करके घमंडी लोगों को अनादर करता है करके पेतरुस की पुस्तक हम लोग देखते हैं। దేవునికి భయపడని నలుగురు 250 మందిని పోగు చేసుకుని చివరికి వారు కూడా అలాగే చనిపోయినట్లు చూస్తాం. और इस प्रकार से परमेश्वर से न डरने के कारण परमेश्वर के भक्त के विरोध में जब बातें किया घमंड के कारण 102 लोग मरता हुआ हम लोग देखते हैं। ప్రియులారా, దేవుని మాట అక్షరాల ఆత్మీయంగా తప్పనిసరిగా నెరవేరుస్తాడు, జరిగిస్తాడు, జరుగుద్ది. और परमेश्वर का वचन जो है अक्षरात रूप में वो घड़ती है और वो होती है और वो करवाता है। ఇక ఆ తరువాత రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో 13, 14 వచనాలు మనము చదివినట్లయితే यही दूसरा राजा की पहली पुस्तक 13 और 14 वचन जब हम पढ़ते हैं तो ఇక్కడ వారు చనిపోయారనే సంగతి తెలుసుకుని 50 మంది అయిన వారి 13వ వచనం, ఇంకా రాజు 50 మందికి అధిపతి అయిన వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన ఆ 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము అని చెప్పినట్లుగా చూస్తాం. और 13 वचन में जब हम पढ़ते हैं तो फिर राजा ने तीसरी बार 50 सिपाहियों के साथ एक प्रधान को 50 सिपाहियों के समेत भेज दिया और 50 का वह तीसरी प्रधान चढ़कर एलिया के सामने घुटने बल गिरा और गिड़गिड़ा कर उससे कहने लगा, हे परमेश्वर के भक्त, मेरी प्राण और तेरी इन 50 दासों के प्राण तेरी दृष्टि में अनमोल ठहरे करके विनती किया। ప్రియులారా, ఇతడు ఎంతో దీనంగా నా ప్రాణమును నీకు ప్రియమైనదిగా ఉండనిమ్ము అని మోకాళ్ళుని దైవజనుని సమక్షంలో వేడుకొనిన సందర్భం మనము ఈ 13, 14లో చూస్తాం. और ये 13, 14 वचन में हम लोग देखते हैं, जब हम इस तीसरे प्रधान को जब हम देखते हैं तो मेरे सिपाहियों का प्राण जो है तेरे लिए प्रिय हो करके और घुटने टेक कर विनती करता हुआ बात करता हुआ यहाँ पर देखते हैं। అప్పుడు 15వ వచనంలో యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపొమ్మని ఏలియాకు సెలవిచ్చిన గనుక అతడును లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చినట్లు చూస్తాం. 15 वचन है, तब यहोवा का दूत ने एलिया से कहा, उसके संग नीचे जा, उसके मत डर। तब एलिया उठकर उसके संग राजा के पास नीचे गया। ఇప్పుడు 16వ వచనంలో రాజు వచ్చి డైరెక్ట్ గా ఇందాక దూతలకు ఏమైతే చెప్పాడో ఇప్పుడు రాజుతో అదే మాట చెప్పినట్లు చూస్తాం. और वही जो है दूतों से क्या कहा, उन्होंने राजा से भी यही शब्द करते हुए 16 वचन में हम देखते हैं। అతడు వచ్చాడు, ఆ మాట చెప్పాడు, రాజు ఆ మాట విన్నాడు, విన్న వెంటనే చనిపోయాడు. और राजा आया, उस बात को सुना और तुरंत वो मर गया करके हम लोग देखते हैं। ఎక్కిన మంచంను దిగవయ్యా అని చెప్పాడు, ఆ ప్రకారంగానే మరణం అయిపోయాడు. और जिस पलंग पर तो पड़ा है उस पर से तो कभी ना उठेगा करके कहा, उसी प्रकार उसी पलंग से उठने के बाद जो है वो मर गया करके हम देखते हैं। ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. परमेश्वर में हम भय और भक्ति के साथ रहते हैं तो परमेश्वर जो है हमारा संग रहता है। ఇప్పుడు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే రాజు పంపిన ఆ సేవకుడు మరణం కాలేదు. और इसके लिए यह जो तीसरी जो प्रधान है वो परमेश्वर का भय मानता है, इसके लिए वो मृत्यु नहीं चका। ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది, ఏలియా వచ్చి ఈ రాజును మందలించినప్పుడు అప్పుడైనా మారు మనసు పొంది ఉండుంటే
కాపాడబడేవాడేమో రక్షించబడేవాడేమో అనిపిస్తా ఉంది. जब पहली दफे आकर राजा से ये बात का संदेश भेजा तो अगर उस संदेश को सुनकर अपना मन परिवर्तन करता तो राजा शायद वो बच सकता था, ऐसा सोचता हूँ। ఎందుకంటే దేవుడు తన యందు భయభక్తులు గల వారి మొర్ర ఆయన వింటాడు. क्योंकि परमेश्वर का जो भक्त है, परमेश्वर का जो प्रार्थना है, परमेश्वर जो है वो सुनता है। ప్రియులారా, మనం ఎరిగిన రాజు ఒక ఆయన ఉన్నాడు, పేరు మీకు తెలుసు. దైవజనుడు వచ్చి అన్నాడు, నీవు మరణమవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు దేవుడు. और एक परमेश्वर का भक्त को हम लोग देखते हैं, तेरा दिया जलता है और तेरे घर को ठीक कर करके जब परमेश्वर का दास आके उनसे कहा तो అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ గోడ తట్టు ముఖం తిప్పుకొని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి నేను యథార్థముగాను సత్యముగాను ఎలాగూ నడుచుకుంటునో అది నీకు తెలుసు కదా అని గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. जब और एक वो जब हम लोग देखते हैं वो परमेश्वर का दास किया जो है, जब परमेश्वर का संदेश सुनने के बाद दीवार की ओर अपने मुंह फेर कर, हे परमेश्वर, खराई के साथ मैं तेरे कैसा जिया, मुझे दया करके याद कर करके जब उन्होंने विनती किया तो परमेश्वर ने उसको 15 साल की आयु को बढ़ाते हुए हम लोग देखते हैं। ఇంతకీ ఆ రాజు ఎవరో మీకు తెలుసు కదా? हाँ, वो राजा कौन है आपको मालूम है ना? इधर राजा इस- తెలిసింది రాసే. మరి ఆయన కూడా మరణం అయిపోయేవాడు, हाँ, वो भी मृत्यु होने वाला था। మార్పు చెందాడు, మనసు మార్చుకున్నాడు, తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, విధేయుడయ్యాడు. परंतु अपने आप को दीन किया, मन परिवर्तन किया, अपने आप को नम्र किया परमेश्वर के सामने। విశేషంగా కృపతో జ్ఞాపకం చేసుకో అని అన్నాడండి. और विशेष करके अनुग्रह से मुझे याद कर करके उन्होंने विनती किया। నిజమే ప్రియులారా, మానవుడు చేసిన పాపాన్ని బట్టి మరణం తథ్యమండి. मनुष्य किया हुआ पाप का प्रतिफल जो है मृत्यु, ये सच है और ये है। మనం ఎరుగుదాం. రోమా పత్రిక 3వ అధ్యాయం 6వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాట, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అనే మాట. रोमियो की पुस्तक में 6वां अध्याय में 23वां वचन में इस बात को हम जानते हैं कि पाप के कारण आने वाली जो प्रतिफल है मृत्यु का दंड है, परंतु हमारे प्रभु यीशु मसीह ने अनंत जीवन है करके वहां पर हम देखते हैं। నిజమే, ఏ ఒక్కరైనా, రాజు అయినా, రాణి అయినా, సామంతుడైనా, సామాన్యుడైనా, ధనికుడైనా, బీదవాడైనా పాపం చేస్తే పాపం వలన వచ్చే జీతం మరణం. और राजा होने दीजिए या रानी होने दीजिए, मनुष्य होने दीजिए, सामान्य होने दीजिए, बड़ा होने दीजिए, कोई भी होने दो, पाप किया हो व्यक्ति को मृत्यु निश्चय है। అయితే మానవుడు మరణించడానికేనా దేవుడు మానవుని సృజించింది? परंतु मनुष्य को मृत्यु के लिए परमेश्वर ने ठहराया क्या या सृजन किया है क्या? నో నో, అలా చేయడానికి కాదు. हाँ, उस प्रकार से करने के लिए नहीं। మరి దేవుడు ఎందుకు సృజించాడు? फिर क्यों उन्होंने सृष्टि की? దుష్టుడు దుష్టత్వం చేత మరణించుట నాకేమైనా సంతోషమా అన్న దేవుడే दुष्ट दुष्टता के कारण मृत्यु को चकना जो कहा हुआ परमेश्वर ही తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. और उनकी चाल चलन को परिवर्तन करना ही मेरे लिए आनंद की बात है करके परमेश्वर ने कहा। దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడంటే ఆయనను సంతోషింప చేయడం కొరకే మనలను సృష్టించుకున్నాడు. हमें परमेश्वर ने इसलिए सृजन किया कि उसको आनंद देने के लिए, खुशी देने के लिए हमें उन्होंने सृष्टि की है। కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుణ్ణి ఆనందింపచేసే విశ్వాస జీవితం కలిగి ఉండాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో యుగయుగాలు జీవించేటటువంటి
ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. सच में परमेश्वर का भक्त जो है, परमेश्वर को आनंद देने वाला जीवन और खुशी देने वाला जीवन, परमेश्वर को आदर करने वाला जीवन हमें जीना चाहिए। जब परमेश्वर के सामने जब खड़ा रहेंगे, एक आदरणीय जीवन हम खड़े रहने के लिए ऐसे जीवन जीना चाहिए। ఇలాగున కొన్ని లేఖన సత్యాలు వ్రాయబడ్డాయి. వాటిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ కలిగిన వారుగా ఉండాలి. इस प्रकार से परमेश्वर के वचन में कई भक्त जनों के इतिहास को हम लोग देखते हैं, उनको देखकर हम एक भक्ति जीवन जीना चाहिए। వాస్తవంగా 13-14 వచనాలలో ఆయన దగ్గరకు వచ్చిన అధిపతి వినయము కలిగిన అధిపతి గనుకనే అతడు మరణము నుండి కాపాడబడ్డాడు. और जो तीसरा जो प्रधान आए हैं, वो प्रधान जो है बहुत ही नम्र प्रधान है, इसके लिए वो बच गया करके हम लोग देखते हैं। ఆయన పంపించిన అధిపతి కాపాడబడ్డాడు గాని రాజైన ఈయన మాత్రం ప్రియులారా రిపెంటెన్స్ రాలే, మార్పు లేదు, भेजा हुआ జీవితాన్ని प्रधान దిద్దుకోలే, బుద్ధి మార్చుకోలే, అందుకే చనిపోయాడు. भेजा हुआ प्रधान जो है वो परिवर्तन होके अपने अधीन किया, परंतु राजा जो है अपने आप को अधीन नहीं किया, मन को भी परिवर्तन नहीं किया, इसके लिए वो बच नहीं पाया करके हम लोग देखते हैं राजा। కనుక ఈ విషయాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించవలసిన వారై ఉన్నారు అనే సత్యాన్ని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. इस प्रकार से एक भक्ति जीवन, परमेश्वर को बाता हुआ जीवन हर एक विश्वासी, हर एक भक्त जीना चाहिए करके प्रेम से मैं आप सभी को मेरा नम्र विनती करता हूँ। ప్రార్థన చేసుకుందాం. తలలు आइए हम प्रार्थना करते हैं। పరిశీలన చేసుకుందాం. లోపల ఏదైనా పాపం ఉన్నట్లయితే పతనం అనేది ఖాయం. దాని నుండి కాపాడబడడం కొరకే ప్రభు పాద సన్నిధిలో తగ్గించుకోవాలి, విధేయులం కావాలి, లోబడాలి, బ్రతుకు దిద్దుకోవాలి. इसके लिए जब हम पाप करते हैं, अपराध करते हैं, तो अपनी पापों को हम परमेश्वर के सामने कबूल करना चाहिए, अपने जीवन को ठीक करना चाहिए और परमेश्वर का दीनता से हम पश्चाताप करके प्रार्थना करना चाहिए। परमेश्वर हमसे चाहते। పరిశుద్ధుడవైన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రము చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, आपकी बहुताई नाम के लिए हम तेरे धन्यवाद करते हैं प्रभु। నీ లేఖనాలలో నుండి మాతో మాట్లాడిన ప్రతి సందర్భము కొరకు స్తోత్రం. और वचन के द्वारा आपने बात की और संदर्भ के लिए हम तेरे धन्यवाद करते हैं। మాట వినక, మార్పు లేక మరణించిన వారి జాబితాను మేము విన్నాం. और आपकी बात ना सुनने के कारण और अपने जीवन में परिवर्तन ना होने के कारण मृत्यु को चका हुआ भक्त लोगों को हम देखा। మీరు మేలు చెయ్యాలంటే మీ మాట విని మిమ్మును మహిమపరచే వారముగా ఉండాలని నేర్చుకున్నాం. और अगर हम जीना चाहते हैं तो आपके बात को, आपके वचन को सुनना चाहिए और उसके प्रकार चलना करके हमने सुना। మీ రాక వరకు, మా పోక వరకు ఈ లోకములో మాదిరి కలిగిన జీవితం కూడా జీవించడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు. प्रभु हम इस संसार छोड़ने से और आप आने तक एक आदरणीय जीवन जीने के लिए हमें सहायता करने के लिए हम विनती करते हैं। మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. और हमारे प्यारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते, सुन के कबूल कर पिता। आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట అందరికీ వందనాలు.